హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? బాగున్నారని కూడా అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. దానిమ్మ గింజలు తీస్తున్నాను. ఎందుకంటే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది. ఆ అన్నాన్ని కొంచెం పాలు వేసి తోడు పెట్టాను. దానిలో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా, అలాంటివి తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. మన చిన్నతనంలో మా అమ్మ అయితే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టి మమ్మల్ని స్కూల్కి పంపించేవాళ్ళు. అట్లానే ఇప్పుడు ఫ్యాషను ట్రెండు ఏంటంటే చద్దన్నంతో తింటే హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా అది ఒక హెల్త్ టిప్ లాగా చద్దన్నం నైటు ఇలానే తోడు పెట్టేసి మార్నింగ్ ఎంత కాస్ట్లీగా అమ్ముతున్నారో మీరు చూసే ఉంటారు న్యూస్లో కూడా. సో మనకు వేడి చేసినా కూడా హెల్త్కి ఇది తింటే బాడీ కూల్ అవుతుంది కూడా, అన్ని రకాల కూడా చాలా మంచిది కూడా. మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారైనా ట్రై చేయండి. నైట్ నానబెట్టిన అన్నంలో ఒక ఆనియన్ కట్ చేసుకొని టేస్ట్ కోసం అని చెప్పేసి దానిమ్మ గింజలు కూడా హెల్త్కి మంచిది కాబట్టి మిక్స్ చేశాను. కొంచెం సాల్ట్ని మిక్స్ చేసి మనం బాగా దాన్ని కలిపేసేసుకొని ఒక బౌల్ తిన్నామంటే ఇక అదే బ్రేక్ఫాస్ట్, ఇంకా ఏమీ అవసరం లేదండి. అట్లాగా తిని చూడండి, ఎంతో మంచిది. సో ఈరోజు వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ చద్దన్నం పెరుగన్నంతోనే అయిపోయింది. ఇంకొంచెమే సాల్ట్ వేసాను జస్ట్ టేస్ట్ కోసం, వేయకపోయినా ఏమీ కాదు. గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ మిక్స్ చేశాను. దీనిలో నిమ్మకాయ బద్దను నంజుకొని తిన్నా మంచిదే, పచ్చిమిరపకాయ తీసుకొని తిన్నా మంచిదే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్టీగా వాళ్ళ ఫ్లేవర్ వాళ్ళకి నచ్చినట్టుగా తింటారు. సో మేమైతే ఇలాగా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసాం ఈరోజు. మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ చేయండి. సో ఒక బౌల్ తింటే చాలండి, ఇంకా ఆకలే వేయదు. ఇట్లాంటివి చాలా హెల్తీ టిప్స్ మనకి తెలియని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి వంట స్టార్ట్ చేసేసాను. బెండకాయ పచ్చడి. అప్పుడప్పుడు బెండకాయ పచ్చడి తింటే బాగుంటుందని చెప్పేసి ఫ్రైయే కాకుండా పులుసే కాకుండా అప్పుడప్పుడు పచ్చడి చేస్తూ ఉంటాను. ఒక్కసారి ఒక గంటలో కిచెన్లో నుంచి బయటకు వచ్చేయాలంటే అన్నీ ఒకేసారి పెట్టేస్తాను. ఒక బౌల్లో ఎగ్స్ పెట్టేస్తాను. దోసకాయ పప్పు వచ్చేసి కుక్కర్లో పెట్టేసేసాను. పాలు వచ్చేసి కాగుతూ ఉన్నాయి. బియ్యం కడిగి పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. సో ఒక 1 అవర్లో పప్పు ఉడికేసిద్ది, బెండకాయ పచ్చడి అయిపోతుంది, పాలు కాసేస్తాము, ఎగ్స్ అయిపోతుంది, ఆల్మోస్ట్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. సో ఇట్లా నేను మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఈరోజు క్లోజ్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.